నో బట్స్ హార్మ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేహెచ్ఆర్ని. ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించినటువంటి మెట్టవాటం కలిగిన 3 పెట్టలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. భీమవరం జాతి ఖచ్చితంగా డబుల్ బాడీలో వచ్చే పెట్టలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి. వీటిలో 2 కన్నె పెట్టలున్నాయి. ఒకటొచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిన పెట్టుంది. 3 పెట్టలు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ముందుగా పెరువియన్ క్రాసు కాకిపెట్టకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్. పెరువియన్ క్రాసుకు సంబంధించిన కాకిపెట్ట అండి. వయసు వచ్చేసి 8 నెలలుగా చెప్తున్నారు. కన్నెపెట్టగా చెప్పడం జరిగింది. ఇప్పుడే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు. కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి రూ. 3,600 చెప్తున్నారు ఫ్రెండ్స్. 3,600 రూపీస్‌గా చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేగపెట్ట ఫ్రెండ్స్. రెండో పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే డేగపెట్ట అండి. డేగపెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది కూడా కన్నెపెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. డేగపెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే డేగపెట్ట కూడా కన్నెపెట్టగా చెప్తున్నారు. బరువు చూసుకున్నట్లయితే 2.5 కేజీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. డేగపెట్ట యొక్క బరువు వచ్చేసి 2.5 కేజీలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి రూ. 3,500గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 3,500 రూపీస్‌గా చెప్తున్నారు. చివరగా పింగళాపెట్ట అండి. మూడో పెట్ట యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పింగళాపెట్ట. ఇదొచ్చేసి వయసు చూసుకున్నట్లయితే 11 నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. 11 మంత్స్‌గా చెప్పడం జరిగింది. దీని యొక్క బరువు వచ్చేసి 3 కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి గుడ్లు పెట్టింది. రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 4,900 రూపీస్‌గా చెప్తున్నారు. రూ. 4,900గా చెప్పడం జరిగింది. ఈ 3 పెట్టలు ఎవరైతే బల్క్‌గా తీసుకుంటారో వారికి మాత్రం కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది. అడ్రెస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పండు ఫార్మ్స్ ఫ్రెండ్స్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుండి పండు ఫార్మ్స్ నుండి ఈ పెట్టలనైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ సిటీస్‌కి అవైలబుల్‌గా ఉంది. టైమ్ పాస్‌గా ఎవరు కాల్ చేయొద్దు ఫ్రెండ్స్. కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి. మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.